ఓం మహాగణపతే నమః. మే 11 నుంచి మే 17 వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో సంచారము, రాహువు కూడా మీనరాశిలో సంచారము. అయితే రవి మేషరాశిలో మే 13 వరకు ఉంటాడు. ఆ తర్వాత మనకి వృషభ రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. అంతేకాకుండా ఇక గురువు వచ్చేసి మనకి మే 14 వరకు మనకి వృషభ రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనము చూడవచ్చు. ఇక చూసినట్టయితే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు కూడా కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ వారంలో ముఖ్యమైనటువంటి గ్రహం యొక్క సంచారం కనుక చూసినట్టయితే రవి మనకు 13 వరకు మేషరాశిలో ఉంటాడు, తర్వాత వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. అదేవిధంగా గురువు కూడా మనకు వృషభ రాశిలో 14 వరకు ఉంటాడు, మే 14 వరకు. తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ గురువు మిథున రాశిలో దాదాపు మనకి ఒక సంవత్సరం వరకు, అంటే దాదాపు ఒక రాశిలో ఒక సంవత్సరం వరకు ఈ గురువు సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారము. ఇక చంద్రుని యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తాడు. తుల, వృశ్చిక, అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక నక్షత్రాలలో కనుక చూసినట్టయితే స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి మనకు గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మీనరాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముందుగా ఆదివారము, సోమవారము కాస్త భయాందోళనలు, చింత, చికాకు, మానసిక స్థితి కాస్త వర్రీడ్గా ఉండేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, ఏదో బాధ లేదా చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు మనకు మీనరాశి వారికి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి, సంయమనం పాటించండి, ఓపిక వహించండి. తద్వారా మంచి ఫలితాలు అనేది మీరు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఇక మంగళవారం, బుధవారం కనుక చూసుకున్నట్టయితే మంగళవారం, బుధవారం పనులు నెమ్మదిగా జరుగుతాయి. అదేవిధంగా కాంపిటీటర్స్ మీకన్నా ముందున్నారు, మేము వెనుకబడ్డాము అనేటటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో మంగళవారం, బుధవారంలో కనిపించవచ్చు. అయితే దైవ దర్శనాలు, ఆలయ సందర్శనాలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో మీకు కలుగుతాయి. ఇక చూసుకున్నట్టయితే గురువారం, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వృత్తికి సంబంధించినటువంటి ఫలితాలు అధికంగా అనుకూలంగా ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి వృత్తి అవకాశాలు మీకు కలుగుతాయి. వృత్తిలో కూడా ప్రోగ్రెస్ అనేది తప్పకుండా ఉంటుంది. నూతన అవకాశాలు అనేది మీకు కలుగుతాయి. ఆ నూతన అవకాశాలు మీరు అందిపుచ్చుకోగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. సోషల్ లైఫ్ అనేది ముఖ్యంగా బాగుంటుంది. సమాజంలో పేరు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీనరాశి వారు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము కాస్త మానసికంగా ఇబ్బంది, యోగా, ధ్యానం, మెడిటేషన్ లాంటివి మంచి ఫలితాలు మీకు కలుగజేస్తాయి. ఇక మంగళవారము, బుధవారము దైవ దర్శనాలు ఉంటాయి. దైవ భక్తి వల్ల మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. గురువారము, శుక్రవారము, శనివారము మీకు వృత్తికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇంకా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి హనుమంతుని పూజించండి. మంగళవారము హనుమంతుని యొక్క మీరు మంగళవారము గుడి హనుమంతుని ఆలయ సందర్శన చేయడం వల్ల చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకు మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అదేవిధంగా మరొక మంచి టాపిక్తో, ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.